క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, బాగున్నారు? అందరూ బాగున్నారా? కొందరైతే నోరే తెలేరు. నోరు తెరవని వాళ్ళు అందరూ బాగలేరు అనుకుంటా. అవునా? బాగున్నారా? గట్టి చెప్పాలా? బాగుంటే బాగున్నారని, లేదంటే లేదని. అవునా? బాగున్నారా? మంచిది. బాగుంటేనే గుడికి వస్తారు కదా, లేకుంటే రారనుకుంటా కదా. బాగాలేని వాళ్ళందరూ ఇంటికాడ ఉన్నారేమో. ఇంటికి పోయి నాకు చెప్పండి, మీ వాళ్ళకి బాగాలేని వాళ్ళందరూ ఇంటికాడ ఉంటారు. ఫాదర్ గారు అన్నారు, బాగాలేని వాళ్ళందరూ ఇంటికాడ ఉంటారంట, బాగున్న వాళ్ళే గుడికి వస్తారంట అని చెప్పేసి వీళ్ళకి చెప్పండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషాన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క సువిశేషము మనందరినీ కూడా కొంచెం కలతకు గురి చేస్తూ ఉంది. నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను అని చెప్పేసి క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు. ఎందుకు వచ్చాడంట? నిప్పును రాజేయడానికి వచ్చాడట. అదే లూకా శుభవార్త 12వ అధ్యాయము 49వ వచనం, మొట్టమొదటి వచనం. ఈరోజు మొట్టమొదటి వచనమే ఈ విధంగా చెబుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, నేను భూమి మీద నిప్పు అంటించుటకు వచ్చి ఉన్నాను, అది ఇప్పటికే రగులుకొని ఉండవలసినది అని చెప్పేసి ఈ యొక్క వాక్యంలో మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు శాంతియుతంగా సమాధానంగా ఈ లోకాన్ని పరిపాలిస్తాడు, రారాజుగా వస్తాడు, శాంతిని నెలకొల్పుతాడు అనేటువంటి సత్యాలు మనం విన్నాం. యెషయా ప్రవక్త గ్రంథం అయితేనేమి, మలాకి గ్రంథం అయితేనేమి ఈ యొక్క యేసు ప్రభువుని గురించి సంబోధించి చెప్పినప్పుడు ఈ విధంగా రాబోతూ ఉన్నాడు, ఈ విధంగా వస్తాడు, లోకాన్ని ఈ విధంగా పరిపాలిస్తాడు అని చెప్పేసి మనకి ఈ యొక్క పాత నిబంధనలో రాయబడి ఉంది. మరి అటువంటప్పుడు క్రీస్తు ప్రభువు స్వయంగా తన మాటల పూర్వకంగా ఈ విధంగా అంటూ ఉన్నాడు, నేను భూమి మీదకి నిప్పును రాజేయడానికి వచ్చానంటున్నాడు. ప్రియ సహోదరులారా, మనందరం కూడా ఈ వాక్యాలను విన్నప్పుడు కొన్నిసార్లు పెడత్రోవను పట్టే అవకాశం ఉంది, తప్పుగా భావించే అవకాశం కూడా ఉంది. అయితే ఒకసారి ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఏడుస్తూ ఉన్నాడంట. మనందరికీ తెలుసు, చాలామంది నాకు పెళ్ళి అవ్వట్లేదని ఏడుస్తారు. అవునా? చాలామంది పెళ్ళి అవ్వట్లేదని ఏడుస్తారు. పెళ్ళి అయిన వాళ్ళు పెళ్ళి అయిందని ఏడుస్తారు. పెళ్ళి కాని వారు పెళ్ళి కాలేదని ఏడుస్తారు. పెళ్ళైన వాళ్ళు పెళ్ళి అయిందని ఏడుస్తారు. కానీ ఏడుపు మాత్రం కామన్. అది ఎవరైనా కానీ, పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్ళి కాని వాళ్ళైనా కానీ ఏడుపు మాత్రము కామన్. అయితే ప్రియ సహోదరులారా, ఒక వ్యక్తి ఏడుస్తూ ఉన్నాడంట. ఒక స్నేహితుడు తన దగ్గరికి వచ్చి, ఎరా నాయన ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, అతను అన్నాడు, నా వల్ల కాదురా, నేను నా భార్యతో ఉండలేను, నేను నాకు విడాకులు కావాలి అని చెప్పేసి అంటూ ఏడుస్తూ ఉన్నాడంట. అరే ఏమైందిరా, నీకు మంచినే ఉన్నావు కదా, నీ భార్య మంచిది కాదా, నేను మంచి చూసుకోవట్లేదు అంటే, అయ్యో చాలా బాగా చూసుకుంటుంది. మరేమి వంట సరిగా చేయట్లేదా? అద్భుతంగా చేస్తుంది, రుచికరమైనటువంటి వంట చేస్తుంది. మరేమి బట్టలు ఉతకట్లేదా అంటే, బట్టలు శుభ్రంగా ఉతుకుతుంది. మరి ఏమైందిరా అంటే, ఏమో నేను ఉండలేను అని చెప్పేసి అతను అంటూ ఉన్నాడట. ఎందుకని ప్రియ సహోదరులారా ఈ వ్యక్తి ఈ విధంగా అంటూ ఉన్నాడు? ఒకవేళ మరి మీ భార్య ఏమన్నా చెడు తిరుగులు తిరుగుతుందా అని చెప్పేసి అతను అడిగినప్పుడు, అబ్బో లేదు, ఆ విషయంలో నిప్పు అని చెప్పేసి అన్నాడంట. అయితే ప్రియ సహోదరులారా, మరి ఆమె భార్య నిప్పు అయితే పట్టుకోగల కాలిపోవాలి కదా. అవునా? తన భార్య నిప్పు అయినప్పుడు పట్టుకుంటే కాలిపోవాలన్నా? మరి కాలిపోలేదు ఎందుకు? ఏ సందర్భంలో అతను వాడాడు నిప్పు అని? ప్రియ సహోదరులారా, ఆ వ్యక్తి ఏ సందర్భానుసారంగా నిప్పు అని వాడాడు అంటే, ఆయన చెప్పాల్సింది ఏంటంటే, నా భార్య పవిత్రంగా ఉంది, పరిశుద్ధంగా ఉంది, నిర్మలంగా ఉంది, తన గుణము మంచిది అని చెప్పబోయి అతను ఏమన్నాడు? నిప్పు అన్నాడు. అంటే పరిశుద్ధతకి, పవిత్రతకి అతను ఉపయోగించినటువంటి పదము నిప్పు. ప్రియ సహోదరులారా, అదే క్రీస్తు ప్రభు కూడా అంటూ ఉన్నాడు, నేను ఈ భూమి మీద నిప్పు రగుల్చుటకు వచ్చాను అంటే, ప్రియ సహోదరులారా, పరిశుద్ధాత్మను ఇవ్వటానికి వచ్చాడు అనేటువంటి సత్యాన్ని మనము మరవకూడదు. ప్రియ సహోదరి సహోదరులారా, అదే ఈనాడు వాక్యాలు మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో పరిశుద్ధతను గురించి, అగ్నిని గురించి ఈ విధంగా చెప్తూ ఉంటుంది.
నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనం. నాకు తెలిసి కొన్ని బైబిల్ చూశాను ఇందాక వచ్చేటప్పుడు. మీ రాకులలో బైబిల్ ఉన్నాయి, దయచేసి ఓపెన్ చేయండి ఒకసారి. నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనం. దయచేసి గమనించండి. వాక్యం అనేది నేను ఒక్కనే చెప్పుకుంటూ పోతే మీరు నిద్రపోతే కాదు, అవునా? ఇరు పక్షాల ఉండాలా. నేను చెప్తుంటే మీరు విని ఉంటారా, నేను అడుగుతుంటే మీరు ప్రశ్నలు ఇస్తూ ఉంటేనే అది సరైనటువంటి ప్రసంగం అవుతుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, తెరవండి, బైబిల్ తెరవండి. నిర్గమకాండము చదువు వచ్చిన దయచేసి చదవండి. నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనము. అక్కడ ఒక పొద ఉండెను. చదవండి అమ్మా. ఒక పొద మధ్య నుండి వెలువడు నిప్పు మంట. చదవండి. యెహోవా దూత అతనికి సాక్షాత్కరించెను. అంటే అక్కడ అగ్నితోటి ఆ యొక్క దేవుడు ఆ యొక్క వ్యక్తికి కనబడ్డాడట. దాని తర్వాతకి 5వ వచనంలో మనం చూసినట్లయితే ప్రియ సహోదరులారా, ఆ దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు ఉన్నటువంటి స్థలము పవిత్రమైనది, నీ పాదరక్షలు విడువు, నువ్వు ఉన్నటువంటి స్థలము పవిత్రమైనది. అగ్ని ఉన్న స్థలములో పవిత్రమైనది అని అంటున్నాడు. ఎందుకంటే అది పరిశుద్ధత, పవిత్రతతో నెలకొని ఉంది, పరిశుద్ధాత్మతో నిండుకొని ఉంది అని చెప్పేసి చెప్పడానికి ప్రియ సహోదరులారా, అగ్ని అంటే పరిశుద్ధత, పవిత్రాత్మ అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. అదే విధము నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనము. నిర్గమకాండము 13:21 వచనము. రాత్రి వెలుగునిచ్చు అగ్ని స్తంభముగా అని చెప్పేసి ఉంటుంది. చదవండి. నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనము చదవండి. ఆ మేఘ స్తంభముగా, రాత్రి వెలుగునిచ్చు అగ్ని స్తంభముగా ప్రభువు ఇశ్రాయేలు ముందు నడిచెను. చూడండి ప్రియ సహోదరులారా, వారు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వంగా ఉన్నప్పుడు ప్రియ సహోదరులారా, ఆ యొక్క యావే దేవుడు వీరు నడిపిస్తూ ఉన్నప్పుడు అగ్ని స్తంభమై వారిని ముందుకు నడిపించాడు. అంటే పరిశుద్ధతతోటి, పవిత్రాత్మతోటి, అగ్నిగా పవిత్రాత్మతో వారిని ముందుకు నడిపించారు అని చెప్పేసి అక్కడ తెలియపరుస్తూ ఉంది. ప్రియ సహోదరులారా, అదే విధము మనం చూసినట్లయితే ఏలియా ప్రవక్త దబ్బర ప్రవక్తలను సంహరించినప్పుడు ప్రార్థించినప్పుడు అగ్ని రూపముగా వచ్చి ఆ యొక్క బలిని దహించి వేసింది. అది ప్రియ సహోదరులారా, మరి మలాకి గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనంలో కూడా ఇదే ఉంటుంది. చదవండి. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనము. మలాకి గ్రంథము మత్తయి శుభవార్తకు ముందు ఉంటుందండి. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం చదవండి. కానీ అతడు ఎవరు అతను అంటే క్రీస్తు ప్రభువు, రానున్నటువంటి క్రీస్తు ప్రభువు గురించి చెప్పండి. వేంచేయు దినమును భరింపగలవారెవరు, అతని ఎదుట నిలబడేవారు ఎవరు? అతను ఎటువంటి వాడంటే చాకలి ఉతికేటువంటి సబ్బు వంటి వాడు, లోహములను శుద్ధి చేయి కంసాలి అగ్ని వంటి వాడు. కంసాలికి అగ్ని అవసరము. మనం వేసుకున్నటువంటి ఒక బంగారం కానీ వెండి కానీ దాన్ని ఒక రూపంగా చేయాలంటే అగ్ని అవసరం. కంసాలి చేతుల్లో ఉన్నటువంటి అగ్ని వంటి వాడు అని చెప్పేసి రాయబడి ఉంది. ప్రియ సహోదరులు, ఎవరతను? రానున్నటువంటి మెస్సయ్యను గురించి ఈ విధంగా రాయబడుతూ ఉంది. ప్రియ సహోదరులారా, మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 11వ వచనం చూద్దాం ఒకసారి. మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు యేసు గలిలయ సీమ నుండి యోర్దాను తీరం నుండా యోహాను వద్దకు బాప్తిస్మము పొందుటకై వచ్చెను. తర్వాత చదవండి. యెహోవాను యేసును వారించుచు చదవండి.
మత్తయి శుభవార్త 3:11. హృదయ పరివర్తన నిండిన నేను మీకు నీటితో స్నానం చేయించుచున్నాను, కానీ నా తరువాత రానున్నవాడు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ స్నానము చేయించును. యోహాను గారు ఈ విధంగా అంటూ ఉన్నారు, నా తర్వాత రానున్నవాడు దేనితోనంట? పవిత్రాత్మతోనూ అగ్నితోనూ మీకు స్నానం చేయించును అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అగ్ని అంటే ఏమిటి? నిజమని అగ్ని? ఏ అగ్ని అది? పవిత్రాత్మ అనేటువంటి అగ్నితోటి మనందరిని కూడా పరిశుద్ధులను చేస్తాడు. హృదయ పరివర్తన చెందుటకై దేనితోని మనం స్నానం చేయిస్తాడు? పవిత్రాత్మతోని. అగ్ని అంటే ప్రియ సహోదరులారా, మొట్టమొదటిగా మనకు అర్థం కావాల్సింది పరిశుద్ధాత్మ. అగ్ని అంటే మనం ఇందాక అన్నారు కదా, నా భార్య నిప్పు ఆ విషయంలో అంటే పట్టుకోగానే కాలిపోవాలి కదా, ఆ అగ్ని కాదు ప్రియ సహోదరులారా. అందుకే మనము సందర్భానుసారంగా మనము వాక్యాన్ని అర్థం చేసుకోగలగాలి ప్రియ సహోదరి సహోదరులారా. మరి అటువంటి అప్పుడు ప్రియ సహోదరులారా, మనం ఎటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాము? యేసు ప్రభు మనకు ఎటువంటి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు? పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మరి ఆ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనందరం పొందుకున్నాము కూడా. ఎప్పుడు? జ్ఞానస్థానం అప్పుడు మనము పరిశుద్ధాత్మను పొందుకున్నాం. కానీ ఆ పరిశుద్ధాత్మానుసారంగా మనం జీవిస్తున్నామా? దేవుడు మనకు వసినటువంటి ఒక పరిశుద్ధాత్మ రకంగా మనము నడుచుకుంటున్నామా అనేటువంటిది ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పునీత మార్గరితమ్మకు మండుచున్నటువంటి హృదయం కనిపించిందట. పునీత మార్గరితమ్మకు మండుచున్నటువంటి ఆ యొక్క హృదయం కనిపించింది. మనం చూస్తూ ఉంటాంగా, ఆ పట్టణాలలో మనం చూస్తాం, చిత్రములలో యేసు ప్రభుని హృదయము అగ్నితోటి జ్వాలతోటి మండుతున్నట్టు ఒక మనం చిత్రం చూస్తూ ఉంటాం. అవునా? అది మార్గరితమ్మ గారు దర్శనంలో చూశారట. ఎందుకంటే నా ప్రేమ అగ్ని జ్వాలగా మండుతూ ఉంది, నీ హృదయాన్ని తీసి నా హృదయాన్ని ఎక్కిస్తూ ఉన్నాను అని చెప్పేసి అన్నారట. అయితే యేసు ప్రభు మార్గరితమ్మతోటి ఈ విధంగా అంటూ ఉన్నారంటే, అంటే మనం ఎప్పుడు కూడా ప్రేమ అగ్నిలాగా మండాలి, మన ప్రేమ అగ్నిలాగా మండాలి అని చెప్పేసి చెప్పడానికి ప్రియ సహోదరులారా ఆమెకు దర్శనమిచ్చారు. ప్రియ సహోదరులారా, చాలామంది ఉంటారు ఇట్లా, ఉంటేనేమో చల్లగా ఉండాలి, లేకుంటేనేమో వేడిగా ఉండాలి. అవునా? ఉంటే చల్లగా ఉండాలా, లేకుంటే వెచ్చగా ఉండాలి. నులివెచ్చగా ఉండకూడదు. ఉంటే చల్లగా ఉండాలి, లేదా వేడిగా ఉండాలి. నులివెచ్చగా ఉండకూడదు. ఉంటే మంచిగా ఉండాలా, లేక చెడుగానే ఉండాలి. అటు ఇటు కాకుండా ఉంటే అది మంచిది కాదు. అటు ఇటుగా ఉన్నా అది మంచిది, అది ప్రమాదము. అటు ఇటు ఉన్నా కానీ ప్రమాదం. కాబట్టి ప్రియ సహోదరులారా, మనము ఈ యొక్క వాక్యం ద్వారా తెలుసుకోవాల్సింది ఏమిటి? వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ప్రియ సహోదరులారా, ఆ యొక్క క్రీస్తు భగవానుడు మనందరికీ కూడా శాంతిని సమాధానాలను మనకి ఇవ్వడానికే వచ్చాడు, కానీ మన మధ్య విభేదాలు తీసుకురావడానికి కాదు. దానికి కూడా అర్థం ఉంది. తర్వాత వచనాల్లో 52వ వచనం మనం చూసినట్లయితే ప్రియ సహోదరులారా, 51వ వచనము, నేను భూమి మీద శాంతి నెలకొల్పుటకు వచ్చితినని మీరు తలంచుచున్నారా? లేదు, విభజనలు కలిగించుటకే వచ్చితినని మీతో చెప్పుచున్నాను. ఈ మాటలు ఏ విధంగా మనం చెప్పవచ్చు? ఇప్పుడు క్రీస్తు ప్రభువు మామూలుగా శాంతి కాముడై మనందరినీ కూడా శాంతి సమాధానాలతో నింపుతాడు అని చెప్పేసి మనము విన్నాము. మరి అటువంటిప్పుడు క్రీస్తు ప్రభు ఇప్పుడు ఏమంటున్నాడు? నేను శాంతిని మీకు ఇస్తాననుకుంటున్నారా? కాదు, విభజనలు అంటున్నాడు. మరి అటువంటిప్పుడు మనం ఎలా చెప్పగలము? అయితే ప్రియ సహోదరులారా, ఆనాటి కాలంలో అప్పటికే ఏమన్నాడు క్రీస్తు ప్రభు? ముందుగా నేను అగ్ని రగుల్చుటకు వచ్చాను, ఇప్పటికే అది రగులుకొని ఉండవలసినది, అంటుకొని ఉండవలసింది. మనందరూ తెలుసు, ఒక నిప్పురవ్వ అడవిలో పడేస్తే అది దహించుకపోద్ది. ఒకసారి మన నిప్పురవ్వ వేస్తే అది వెళ్తూనే ఉంటుంది. మరి అటువంటిప్పుడు ప్రియ సహోదరులారా, ఆ యొక్క క్రీస్తు భగవాన్ అంటూ ఉన్నాడు, శాంతిని మీకు ఇవ్వటానికి కాదు, విభజన అని. అయితే క్రీస్తు ప్రభు కాలంలో వచ్చాడు, అతడు ఒక అగ్నిని రగిల్చాడు, హృదయ పరివర్తన కోసమై పవిత్రాత్మను వదిలాడు.
మరి ఆ పవిత్రాత్మ అనుగుణంగా జీవిస్తూ ఉన్నటువంటి కొంతమంది క్రైస్తవులు ఎవరు ఆనాటి కాలంలో క్రీస్తు ప్రభువు నమ్మి క్రీస్తు ప్రభు పక్షాన ఉన్నటువంటి వారు, క్రీస్తు ప్రభు పక్షాన నిలబడేటటువంటి వారికి కష్టాలు ఎదురయ్యాయి వాళ్ళ సొంత కుటుంబంలోనే. ఏ విధంగా? నీవు ఆయన్ని అనుసరించకూడదు, యూద మతస్థులు వారిని అనుసరించకూడదు, మన మతాన్ని మాత్రమే అనుసరించాలన్నటువంటి వారికి మధ్యలో ఉన్న సొంత కుటుంబంలోనే వారిని వెలివేసిన వారు, దూరం చేసిన వారు ఆనాటి కాలంలో. అది ప్రియ సహోదరులారా, క్రీస్తు భగవాను నమ్ముకున్నప్పుడు వారికి ఇలా విభజనలు, సొంత కుటుంబమైనా కానీ విభజనలు వస్తాయి. అందుకే అంటూ ఉన్నాడు, తండ్రి కొడుక్కి, కొడుకు తండ్రికి వ్యతిరేకంగా, తల్లి కూతురు, కూతురికి తల్లి, అత్త కోడలు, కోడలు అత్తకి. ఈ విధంగా వ్యతిరేకత ఎప్పుడు వస్తుందంటే ప్రియ సహోదరులారా, మనం పవిత్రాత్మానుసారంగా మనం జీవించినప్పుడు, పవిత్రాత్మానుసారంగా జీవించినప్పుడు ఈ విధంగా మనకు వస్తాయి. క్రీస్తు ప్రభుని అంటి పెట్టుకుని ఉన్నప్పుడు, ఆయన అనుగుణంగా మనం జీవించినప్పుడు, అప్పుడు ప్రియ సహోదరులారా మన కుటుంబంలో విభజన అనేది వస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మన అందరం విన్నాము, మరి యేసు ప్రభువుని మనం నమ్ముకుంటే కష్టాలు మనకు తప్పనిసరి అని. అందుకే మనం చూస్తూ ఉన్నాము, యేసు ప్రభు తర్వాతకి తన ఇష్టంగా అనుసరించినటువంటి వారు అపోస్తలులు కూడా మరణించారు. దాని తర్వాతకి మనం చూస్తూనే ఉన్నాము, ఇంకా హింసలు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న మీ అందరు చూసే ఉంటారు, 2 సిస్టర్లని చెరసాలలో వేశారు, అరెస్ట్ చేశారు. అవునా? తెలుసా ఈ సంఘటన? మొన్నటికి మొన్న. ఎందుకంటే పాపం వాళ్ళు పేదవారైనటువంటి అమ్మాయిలకి ఉద్యోగం ఇద్దామని తీసుకుపోతే వాళ్ళేమన్నారు, మత మార్పిడి చేస్తున్నారేమో అని చెప్పేసి వారిని చెరసాలలో వేశారు. అది ప్రియ సహోదరు, మనం మంచి చేయాలనుకుంటే చెడు జరుగుతూనే ఉంటుంది. అది మనం క్రీస్తుని నమ్ముకుంటే ఇలాంటి కష్టాలు వస్తూనే ఉంటాయి. కానీ ప్రియ సహోదరులు మరవకూడదు, మత్తాయి శుభవార్త 5వ అధ్యాయం మనం చూసినట్లయితే 10వ వచనం, మత్తాయి శుభవార్త 5వ అధ్యాయము 10వ వచనం చూడండి ఒకసారి. ధర్మార్థము హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది. నా నిమిత్తము ప్రజలు నిన్ను అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావింపబడినప్పుడు మీరు ధన్యులు. చూడండి ప్రియ సహోదరులారా, మరి ధన్యత మనకి ఎప్పుడు వస్తుందంటే ఆయన పేరట మనము విశ్వసించి, ఆయన పేరట మనము నడిచినప్పుడు, ఆయన వెంట మనం ఉన్నప్పుడు, ఆయన ఆజ్ఞానుసారంగా మనం జీవించినప్పుడు మనము ధన్యులము. ఇతరులు మనం అవమానించవచ్చు, నన్ను తిరస్కరించవచ్చు, అన్ని చేసినా కానీ మనకు ధన్యత లభిస్తూ ఉంది అనేటువంటి సత్యాన్ని ప్రియ సహోదరులారా మనకు ఈ వాక్యాలు మనకు తెలియపరుస్తూ ఉండగా, ప్రియ సహోదరి సహోదరులారా, మనకు నేర్పించినటువంటి యొక్క వాక్యము ద్వారా మనందరం కూడా పవిత్రాత్మ పూరితులమై, ఆ యొక్క దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క పవిత్రాత్మానుసారంగా మనం జీవించి మన జీవితాన్ని సార్థకం చేసుకుంటూ పరలోక రాజ్యం వైపు అడుగులు వేయడానికి ప్రయత్నం చేద్దాం. అందరం లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరుద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకాసుతులను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పౌలు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ ఉండి జీవించే వారులను చనిపోయిన వారులను తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మని విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథలిక సభను పునీత వార్ల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దయగల సర్వేశ్వర కరుణామయ, మేమందరం కూడా ఏక కుటుంబముగా మీ ముందు సాగిలపడి మా యొక్క హృదయాంతరాంగాలలో దాగి ఉన్నటువంటి కోరికలను, విన్నపములను అతి వినయముగా మీ పాదాల చెంత సమర్పించుకుంటూ ఉన్నాము. ఓ పరలోక తండ్రి, మా పావన జనకులైన పరిశుద్ధ పాపు గారిని, మా స్థానిక పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశాలను, సువార్తను ప్రకటించే ప్రతి బిడ్డను మీ ప్రేమ మార్గంలో నడిపిస్తూ మీ సువార్త పరిచర్యలో చక్కగా రాణించేలా దీవించండి. వీరంతా ఉన్నత విలువలు కలిగిన ఆదర్శప్రాయ జీవితాలను జీవిస్తూ
తమకు అప్పజెప్పిన మందలను చక్కగా కాచి కాపాడేలా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమామయ సర్వేశ్వర, మా దేశ రాష్ట్ర నాయకులను మా ప్రాంత అధికారులను దీవించండి. వారంతా ప్రజాశ్రేయస్సు పరమావధిగా భావిస్తూ ప్రజల కోసము, ముఖ్యంగా దేశ సమగ్ర అభివృద్ధి కోసము కృషి చేసే నాయకులుగా, అధికారులుగా వారిని తీర్చిదిద్దమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కరుణామయుడైన ప్రభు, మా పాప భారమును వదిలివేసి గుండె ధైర్యముతో నీరసపడిపోకుండా ప్రభు వసగే ఆనందం కోసము మొక్కబోని విశ్వాసంతో పరిగెడమని ఈనాటి వాక్యం మనలను చైతన్యపరుస్తున్నది. మానవాళి అందరము కోరుకునేది ప్రభు నొసగే ఆనందమే. అటువంటి సంపూర్ణ ఆనందము, సంతృప్తికర జీవితము మనకు ఆ దేవాది దేవుడు నిండుగా దయచేసి మనకు జీవితం పట్ల ఎటువంటి నిరాశ నిస్పృహలు లేకుండా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పరమ వైద్యుడైన ప్రభువా, మా కుటుంబాలలో వివిధ వ్యాధులలో బాధపడిన వారందరినీ మీకు సమర్పిస్తున్నాము. మీ మహిమానిత్వ కరములతో వారిని దీవించి వారికి సంపూర్ణ స్వస్థతను దయచేయండి. మా కుటుంబాలలో కొన్నిసార్లు శాంతి సమాధానాలు లేకుండా చెదిరిన మందల జీవిస్తున్నాము. అటువంటి క్లిష్ట సమయంలో మీరు మాకు తోడుగా ఉండి మాలో ఉన్న పొరపొత్తులను రూపుమాపి శాంతి సమాధానాలతో అన్యోన్యంగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సర్వజ్ఞుడు అయిన ఓ ప్రభువా, మా సంఘములో ఉన్న యువతి యువకులను, బాల బాలికలను దండిగా మెండుగా దీవించండి. వారికి ఎల్లప్పుడూ మీరు ఆదరవుగా ఉంటూ వారిని ఆశీర్వదించి వారు మంచిని తెలుసుకుంటూ చక్కగా చదువుకుంటూ మంచి మార్గములో నడిచేలా దీవించండి. వీరందరినీ మీ పవిత్ర ప్రేమలో ముందుకు నడిపించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా ఉండి మన వ్యక్తిగత అవసరముల కొరకై ఆ ప్రభువుని వేడుకుందాము. దయాపూరితులైన తండ్రి, ఈ సమయంలో మేమందరం కూడా మాలోని కోరికలను, మాలోని అవసరతలను మీ యొక్క పవిత్ర పాదముల చెంత సమర్పించుకుంటూ ఉన్నాము. మేము వేడుకున్నటువంటి యొక్క మనవులతో పాటు ఈనాడు పూజను అర్పించినటువంటి కుటుంబముల యొక్క ఉద్దేశంలో దయతో ఆలకించండి. వారికి కావలసినటువంటి అవసరతలను సకాలంలో తీర్చి ఆదుకోమని వేడుకుంటూ ఉన్నాము. దయగల సర్వేశ్వర అదే విధముగా మా గ్రామంలో ప్రతి ఒక్కరి కొరకాయ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా సంఘాన్ని అభివృద్ధి పరచండి. మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయురారోగ్యములతో నింపమని వేడుకుంటూ ఉన్నాము. దయగల సర్వేశ్వర, మేము అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నట్లయితే మీ యొక్క చల్లని హస్తాలతో తాకి మమ్మల్ని స్వస్థతపరచండి. తద్వారా మేమందరం కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంది మిమ్మల్ని స్తుతిస్తూ గౌరవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. మీ యొక్క ప్రేమానురాగాలతో మేము ఎల్లప్పుడూ కూడా జీవిస్తూ మీ జీవితము ద్వారా ఆదర్శంగా తీసుకొని ఇతరుల పట్ల మేము ప్రేమ, శాంతి, సమాధానాలతో వ్యవహరించే భాగ్యాన్ని మాకు దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి పెట్టుకుని చున్నాము తండ్రి. ఆమేన్.